హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి దిస్ ఈజ్ రేణు. ఈరోజు మనతో పాటు ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా గారు మనతో పాటు ఉన్నారు. ఎస్ వీఆర్ హియర్ ఫర్ ద శ్యామ్ సింగ్ రాయ్ ప్రమోషన్స్. లెట్ us టాక్ టు హిమ్. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాలనుకుంది గ్యాదర్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్ us టాక్ టు హిమ్. హలో సార్. హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో బేసిక్గా మీరు పొదుపుగా మాట్లాడతారా? మాకు అవకాశం ఉండదు కదా మాకు ఎక్కువ మాట్లాడడానికి. ఓకే. సో యూజువలీ టెక్నీషియన్స్ అంటే సెట్లో చాలా మంచి ఫైర్తో ఉంటారు అండ్ అంత విగ్రస్గా వర్క్ చేస్తుంటారు కాబట్టి సో హౌ యూ విల్ బీ ఇన్ ద సెట్? ఆబ్వియస్లీ అగ్రెషన్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టేనా? ఓకే. సో అసలు ఆ డైరెక్షన్ వైపు వెళ్ళాలని ఎలా అనిపించింది సార్? ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? బేసికల్గా ముందు నుంచి ఆర్ట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండింది. ఓకే. సో కదా జనరల్గా ఫిలిం ఇండస్ట్రీ అనగానే ఎవరికి పేరెంట్స్ సైడ్ కానీ నాకు ఇంట్రెస్ట్ అనిపించదు కాబట్టి నేను బయట ఎడ్యుకేషన్ వైజ్ అవన్నీ కంప్లీట్ చేసుకుని మన వేరే కంపెనీస్ లాంటివి అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుని ప్రూవ్ చేసుకున్నాకే నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే. ఓకే. సో అండ్ ఒక ఫిల్మ్కి మీరు ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు కదా? ఓకే. సో ఆ తర్వాత అండ్ ఒక ఫిల్మ్ తర్వాత మీరు డైరెక్టర్గా వచ్చేసారు, లైక్ కృష్ణగాడి వీరప్రేమ గాథ ఫిల్మ్తో. సో అప్పటి నుంచి నానిగారి ఫిల్మ్స్ మీరు చేస్తున్నారు, జెర్సీ, కృష్ణగాడి వీరప్రేమ గాథ అండ్ ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్. హౌస్ ద సపోర్ట్ ఫ్రమ్ హిమ్ సార్? ఈజ్ వెరీ మచ్ సపోర్టివ్. అంటే ఫ్రమ్ డే వన్ ఫస్ట్ ఫిలిం నుంచి కూడా వీ బోత్ హ్యాడ్ ఇంటరాక్షన్, లైక్ డిస్కస్ చేయడం కానీ ఏదైనా సెటప్ జరిగితే ఆయన వచ్చి అడగటం ఏంటి ఎలా చేశారు, ఎందుకు చేశారు అని. So I think he trusts me much more in some critical projects or something. So ఓకే. అండ్ ఈ మధ్య స్పాన్ ఆఫ్ 10 years ఈ స్పాన్లో సెట్కి సంబంధించి చాలా మార్పులు జరిగాయి అండ్ ఒక న్యూ ఎరా వచ్చింది అని నాకు అనిపిస్తుంది. బికాస్ ప్రీవియస్గా చూసుకుంటే అండ్ స్పాన్ ఆఫ్ 10 years అరౌండ్ 10 yearsలో చాలా మార్పులు జరిగాయి అండ్ ఎంత రియలిస్టిక్ ఫిల్మ్స్లో అంతే రియల్గా ఉంటుంది అండ్ ఇంతకుముందు అన్నీ బాగుండాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, లైక్ వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు ఏదైనా కావచ్చు, లైక్ చూడడానికి అయితే అంతా బాగుండాలి, నీట్గా గ్రేస్ఫుల్గా అనిపించాలి అని ఉండేది. బట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బి న్యాచురల్. సో ప్రజల మైండ్ సెట్ కూడా అలా అయింది. ప్రజల మైండ్ సెట్ అని కాదు, ఇట్స్ మోర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫిలిం ఇన్ ద రైట్ వే ఈజ్ వాట్ లైక్ తెలుగు ఇండస్ట్రీ ఈజ్ బీన్ ఎవాల్వింగ్. సో అప్పట్లో చేసిన సినిమాలు కానీ ఏవైనా కానీ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ కమర్షియల్ వాల్యూస్. సినిమాలో లాజిక్ అనవసరం, ఏది చేసినా ఓకే, గాల్లో ఎగిరినా ఓకే, ఏదైనా ఓకే. సో నౌ మోర్ ఆఫ్ లైక్ పీపుల్ ఆర్ నాట్ రిలేటింగ్ టు సచ్ థింగ్స్. సో పీపుల్ ఆడియన్స్ కూడా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎంత న్యాచురల్గా ఉంది, ఎంత నేటివ్గా ఉంది, ఎంత రియలిస్టిక్గా చేసాం, పాసిబిలిటీ ఉన్నది చేసామా లేదా అనే దాని మీద ఎక్కువ ఆడియన్స్ కూడా పర్సెప్షన్ మారింది. సో అందుకోసం సినిమా కూడా మారింది. ఓకే. సో ఇప్పటివరకు మీరు చేసిన ఫిల్మ్స్లో మేబీ చాలా ఫిల్మ్స్ చేశారు అండ్ ఈ ఫిల్మ్స్లో మీకు ఏది ఛాలెంజింగ్ అనిపించింది? ఎవ్రీ ఫిలిం ఈజ్ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. ఒకసారి స్టోరీ విన్న తర్వాత దానికి జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ప్రతి సినిమాకి సేమే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ద టైమ్ యూ స్పెండ్ ఆన్ రీసెర్చ్. ఒక సినిమాకి కావాల్సిన రీసెర్చ్ కానీ పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, ఈ ఎలిమెంట్స్ అనేది మారుతుంటాయి తప్ప బేసికలీ ఎవ్రీ ఫిలింకి వర్కింగ్ స్టైల్ అండ్ వర్కింగ్ అట్మాస్ఫియర్ అనేది సేమ్. ఓకే. సో ఫిల్మ్స్లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంతకుముందు మీరు ప్రీవియస్గా కంపెనీస్లో ఇండస్ట్రీస్లో వర్క్ చేసామన్నారు, లైక్ దీనికి మీరు డిఫరెన్స్ ఏం చూసారు? నేను ఫస్ట్ ఫిలిం ఏదైతే ఆర్ట్ డిపార్ట్మెంట్లో చేశానో దట్ ఈస్ మోర్ లైక్ ఫర్ మీ అబ్జర్వింగ్ థింగ్స్. నాకు ఇండస్ట్రీ కొత్త, సో ఎలా జరుగుతుంది, ఇక్కడ ప్రాసెస్ ఏంటి, ఈ అండర్స్టాండ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే it's an open market, like it's not yet fully stuck. So we have a lot of things to say or lot of things to do in a better way is what I felt. అందుకోసం నేను ఇమీడియట్గా నెక్స్ట్ సినిమానే ఆర్ట్ డైరెక్టర్గా చేసిన రీజన్ కూడా అదే. బికాజ్ ఐ ఫెల్ట్ ఇట్స్ ఓపెన్ మార్కెట్. జనాలు ఇంకా దీన్ని పూర్తిగా వాడుకోలేదు, ఇంకా బెటర్గా మీరు ఇంకా దాన్ని రిఫైన్ చేయాలనుకున్నారు. ఓకే. 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 అండ్ మీరు చూస్తే మీ ఫిల్మ్స్ అన్నీ కూడా ఒకటి థ్రిల్లర్ అండ్ ఒకటి సెంటిమెంటల్
అండ్ ఇంకొకటి మొత్తం ఒక కలర్ సినిమా యొక్క టోన్ అండ్ కలర్స్ అంటారు కదా, టోన్ కంప్లీట్గా డిఫరెంట్. సో ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ డిఫరెంట్ బై దేర్ ఓన్ పర్స్పెక్టివ్ రెస్పెక్టివ్ వేస్లో. సో ఏది మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది? సి అట్రాక్షన్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇప్పటివరకు చేసిన దాంట్లో పీరియడ్ ఫిలిమ్స్ లేకపోతే ఏదో అలాంటి ఒక ఎలిమెంట్ ఉన్న ఫిలిమ్సే ఎక్కువ ఉన్నాయి. లైక్ ఒక టోన్ అలా కంప్లీట్గా ట్రావెల్ అవుతుంది. బికాస్ ఐ వర్క్ దట్ వే. నేను కంపల్సరీ ఒక కలర్ ప్యాలెట్, ఒక స్కీమ్ పెట్టుకుని, ఒక టోనల్ అనేది ముందే ప్లాన్ చేసుకుని అలాగే చేస్తాం. దట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్. ఒకసారి మనం విజువల్గా చూసినప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఆడియన్స్ ఆర్ నౌ రెడీ టు ఎంజాయ్ దట్ థింగ్ ఆల్సో. లైక్ ఆ క్యారెక్టర్ ఏంటి, ఎక్కడి నుంచి ఉంది, సో అలాంటి క్యారెక్టర్స్ ఏ కలర్స్లో ఉంటారు, ఎలా ఉండొచ్చు, ఆ టైంకి సంబంధించిన కలర్స్ ఏంటి, ఏవి ఉండకూడదు. బికాజ్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ కలర్స్. లైక్ ఓకే, సో యా, నైస్. అండ్ మన శ్యామ్ సింగ్ రాయ్ విషయానికి వచ్చేస్తే, అండ్ ఫస్ట్ హాఫ్ అనుకుంటా నేను అలా ఎక్స్పెక్ట్ చేసిన, ఫస్ట్ హాఫ్ అంతా బ్లూయిష్గా ఎవ్రీథింగ్ ఈస్ కొంచెం కలర్ఫుల్ బికాస్ ఆఫ్ ఫారెన్లో షూట్ చేసి ఉన్నారు. నో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇండియా ఓన్లీ. ఫస్ట్ హాఫ్ ఈజ్ బేసికలీ ఇట్స్ కంప్లీట్లీ కంటెంపరీ. అంటే కరెంట్ ట్రెండ్ ఏంటి, ఎలా లైఫ్ స్టైల్లో జనాలు ఉంటున్నారు, బిజీ లైఫ్, ఇండివిజువల్ లైఫ్స్, ఆస్పిరేషన్స్, ఇండివిజువల్ ఆస్పిరేషన్స్, దానికి స్ట్రగల్, ఆ టైప్ ఆఫ్ ఓరియంటేషన్ ఉంటుంది. సెకండ్ పార్ట్ ఈజ్ లైక్ ఇట్స్ పీరియడ్, ఇట్స్ అగైన్ యాక్చువల్లీ ఐ రియలీ లవ్ దట్ సార్. మొత్తం ఒక కైండ్ ఆఫ్ ఎపీరియన్స్ మాకు పోస్టర్లో కూడా కనిపిస్తుంది కదా, ఒక కైండ్ ఆఫ్ అది ఎట్లా మరూన్ మడ్ కలర్, లైక్ రాయల్గా అనిపిస్తుంది. అది చాలా బాగా అనిపించింది అది. బికాస్ అక్కడ ఎక్కువ మనకి మట్టితో పూర్వంలో పీరియాడిక్ టైమ్స్ అని మీరు చెప్పినట్టుగా, సో అది ఆ షేడ్ కనిపిస్తుంది. గ్రౌండ్ ఎర్త్ కలర్స్ అంటారేమో అనుకుంటున్నాను. ఎర్త్ కలర్స్, యా, అది ఎక్కువ విచ్ ఇస్ ఇన్ రాయల్. అర్త్ కలర్స్ మనం ఏంటంటే రాయలసీమ బ్యాక్గ్రౌండ్ ఏదో అనుకుంటాం, కానీ ఇందులో చాలా రాయల్గా అనిపించింది. ఇట్స్ అబౌట్ సాచురేషన్. లైక్ ఒకే కలర్ని మనం సాచురేటెడ్గా వాడితే ఒక రకంగా ఉంటుంది, పేల్గా వాడితే పేస్టిల్ కలర్స్ అని ఒక రకంగా ఉంటాయి. సో యా, అండ్ దే ఆర్ మోర్ బ్యూటిఫుల్ ఆల్సో. సాయి పల్లవి గారు అండ్ నాని గారు చూసే కొద్దీ బాగా అనిపించారు, మళ్ళీ చూడాలనిపించింది. సో వాళ్ళకి పీపుల్ యాక్టర్స్కి కూడా ఆ కలర్ అనేది కాంప్లిమెంట్ చేస్తుందా మీరు సెలెక్ట్ చేసుకున్న సెట్? డెఫినెట్లీ. సి కలర్ ప్యాలెట్ అనేది అదే అండి. సి వీ ప్రీడిఫైన్ ఇట్. అంటే ముందే మనకి ఈ సెట్ వేస్తున్నాము, లేకపోతే ఈ లొకేషన్లో చేస్తున్నాము అంటే ఆ లొకేషన్కి ఏం కలర్స్ వేస్తాము, దానికి కాంప్లిమెంటరీ. సి ఇఫ్ యూ అండర్స్టాండ్ కలర్స్, వీ వర్క్ ఆన్ కాంప్లిమెంటరీ, ట్రయాడిక్ అని కొన్ని లాజిక్స్ ఉంటాయి. ఫాలోయింగ్ ఆఫ్ ప్యాటర్న్స్ ఆఫ్ కలర్స్, హౌ వీ వాంట్ టు డూ ఇట్. ఓకే, ఆ బేస్ మీదే వీల్ డిజైన్ ద కలర్స్. లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏం వాడుతున్నాము, దాని కాంప్లిమెంటరీ కలర్స్ ఏవి వాడుకుంటే కాస్ట్యూమ్లో మనకి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఇన్ సింక్. లైక్ మనకు ఆ ఫ్రేమ్లో చూస్తే అంతా అందంగా, ఒక డిస్టర్బెన్స్ లేకుండా, ఒక ఫీల్ క్యారీ అయ్యేలాగా క్యారెక్టర్స్ ఇండైరెక్ట్గా మనం స్టోరీ టెల్లింగ్ విత్ కలర్స్ ఆల్సో విల్ హ్యాపెన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో యాక్చువల్గా నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే, ట్రైలర్లో స్టోరీలో వచ్చి ఆ అమ్మాయి దేవదాసి అండ్ అట్ ద సేమ్ టైమ్ అది రాజుల కాలం. ఎంత రాయల్గా ఉండాలో. నో ఇట్ ఈస్ నాట్ రాజుల కాలం, ఇట్ ఈస్ 70s యాక్చువల్లీ. 70s. ఓ 70th century. 70s. ఓకే, నాట్ 70th century, 1970s. ఓకే. సో ఎంత ఉండాలో అండ్ అట్ ద సేమ్ టైం ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్. బికాజ్ ఐ థింక్ దేవదాసీలు వాళ్ళకి జరిగే అన్యాయం అది అంతా జరుగుతుంది కదా, అది మరీ బ్రైట్గానూ లేదు, అలా అని కావాల్సినంత లేదు. Yes, see, the film is not about only Devadasi system. It's a part of the story. So దానికి సినిమాకి ఎంత కావాలో అంతే చూపించాం, కానీ అదే కరెక్ట్ ఆ లెవెల్స్ కరెక్ట్గా తీసుకున్నారు. దట్ ఈస్ సో నైస్. ఎనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ సార్, ఆ సెట్ డెకరేషన్ కావచ్చు. సి అది పీరియడ్ సెటప్ అవ్వడం వలన 1970s, ద టెంపుల్ వి కన్స్ట్రక్టెడ్ ఇస్ సమ్వేర్ అరౌండ్ అప్పటికే ఒక 100 years ఓల్డ్ టెంపుల్ లాగా కాన్సెప్ట్ డిజైన్ చేసుకున్నాం. సో ఇట్స్ ఎ ఫిక్షన్ టెంపుల్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎగ్జిస్టింగ్ టెంపుల్ ఆర్ వి రెప్లికేటెడ్ ఎనీథింగ్. సో ఏదైనా అప్పట్లో ఎలా ఉండేది, ఒక దేవదాసీలు ఉంటే వాళ్ళ ఇంటీరియర్స్ ఎలా ఉండేది, వాళ్ళ రూమ్ ఎలా ఉండేది, టెంపుల్లో ఎక్కడ వాళ్ళు ఉండేవారు, దాన్ని ఎలా డిజైన్ చేయాలి, సో ఇవన్నీ దాంట్లో ఛాలెంజింగ్ టాస్క్స్. సో ఇవన్నీ మనకి దాంట్లో విజువల్ బాగా అనిపిస్తాయి. ఎలా అంటే ఇది ఇలా అప్పట్లో ఇలా ఉండేది అన్న అది రిఫరెన్స్ ఎలా దొరికింది మీకు?
సి టెంపుల్ మిగతావి అంటే అన్నీ వాళ్ళ రూమ్స్ ఎలా ఉంటాయి అనే యాక్చువల్లీ మనకి అట్లా ఎగ్జాక్ట్గా రెఫరెన్స్ లాగా ఏం దొరకలేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఇమాజినేషన్. ఇలా ఉండేది, ఇలా ఉండుండొచ్చు, ఇలా ఉంటే బాగుంటుంది ఓకే అనే దాని మీద చేసాం. అది అదర్ దెన్ టెంపుల్ మిగతా అన్నిటికీ మనకి కోల్కతా స్ట్రీట్స్ కానీ అప్పట్లో ఉండే ఇంటీరియర్స్ సెటప్స్ కానీ ఇవన్నిటికీ మనకి లాట్ ఆఫ్ రెఫరెన్సెస్ ఉన్నాయి. లైబ్రరీలో మనకి అప్పట్లో ఉండే ఫోటోగ్రాఫ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అప్పట్లో ఉన్న ఫోటోగ్రాఫ్స్ ఇవ్వండి. సో ప్రీ వర్క్ చాలానే ఉంటుంది కదా. ఓకే, సో సంకృతి అని ఆయన డైరెక్టర్ గారి సపోర్ట్ ఎలా ఉంది, ఆయన ఎలా మిమ్మల్ని ట్యూనప్ చేశారు? కమింగ్ టు రాహుల్, లైక్ స్టోరీ నరేట్ చేసిన తర్వాత నుంచి ముందే ఏ ఎలిమెంట్ అతనికి కావాలి, స్టోరీ వైజ్ తనకి ఏ ఎలిమెంట్ అయితే ఇంపార్టెంట్ అయితే సెటప్ తను ఎలా చూస్తున్నాడు అనేది ఒక డిస్క్రిప్షన్ వచ్చిన తర్వాత ఐ థింక్ వీఆర్ గుడ్ టు గో. ఐ థింక్ వీ డిజైన్ థింగ్స్ అండ్ హీ వాజ్ ఓకే విత్ వాట్ ఎవర్ ఈజ్ వర్కింగ్ అవుట్ ఫర్ అస్. సో వీ వెంట్ టుగెదర్. ఓకే, సో ఈ మాత్రం సెటప్ చేయాలంటే లైక్ ఎంత క్రూ అవసరం అవుతుంది? ఇప్పుడు పర్టికులర్లీ టెంపుల్ గురించి మాట్లాడితే అది ఆల్మోస్ట్ 3 months జరిగింది ఆ సెట్ 3 months వర్క్. 3 months. ఓకే ఓకే, ఆల్మోస్ట్ లైక్ జనవరి ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఈ టైం స్టార్ట్ అయింది. జాన్, ఫిబ్రవరి, మార్చ్ దాకా మాకు టైం పట్టింది ఆ సెట్ వేయడానికి. నియర్లీ ఒక 300+ పీపులే వర్క్ చేశారు ఆ సెట్ని ఎరెక్ట్ చేయడానికి. సో ఇట్స్ ఆల్వేస్ హ్యూజ్ నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లైక్ మౌల్డింగ్, కార్పెంటరీ, పెయింటింగ్, వెల్డింగ్ ఒకటి కాదు, ఆల్మోస్ట్ లైక్ 16 to 17 ఆస్పెక్ట్. ఫైర్ డిపార్ట్మెంట్, ప్రాక్టికల్స్, బికాజ్ ఆ టైంలో మనకి పవర్ అనేది ఉండేది కాదు కాబట్టి ఎవ్రీథింగ్ టెంపుల్ లిట్ చేయడానికి కూడా మొత్తం మేము ఫైర్ ఎలిమెంట్ సోర్స్ వాడాల్సి వచ్చింది. ఓకే ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్, అంటే ఎలక్ట్రిసిటీ ఉండదు. ఓకే, అండ్ మన ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ ఎలా ఉంది? ఆ మాత్రం ఇలాంటి పీరియడ్ సెటప్ ఫిలిమ్స్ కి డెఫినెట్గా ప్రొడక్షన్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ దేర్ అండర్స్టాండింగ్ అబౌట్ అవుట్పుట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఈవెన్ దో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అయినా కూడా ఈ నెవర్ గెట్ ఇన్ టు కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ కానీ లేకపోతే బడ్జెట్ వైజ్ కానీ ఏ రోజు మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేయలేదు. సో అలాంటి సపోర్ట్ ఉన్నప్పుడే ప్రొడక్షన్ సైడ్ నుంచి కానీ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ అవుట్పుట్ వైజ్ మనం ఒక బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలుగుతాం. ఓకే, సో ఎందుకు ఇలాంటి టెంపుల్ ఒకటి షూట్కి దొరకలేదు అనా, లేదంటే లేదు సెటప్ చేయాలని ఫిక్స్? ఇలాంటి టెంపుల్ అనేది లేదు, ఇట్స్ ఎ ఫిక్షన్. సో లేని దాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఆ టైంలో ఒక మారుమూల ఒక ఊర్లో, కోల్కత్తాలో కూడా కాదు, ఇది ఒక ఊర్లో జరిగే ఒక కథ. సో ఆ ఊర్లో ఉండేవి ఇప్పుడు లేవు, అట్లా అసలు ఎప్పుడు లేదు, అసలు ఎప్పుడు లేదు. ఓకే ఓకే, సో మొత్తానికి ఎప్పుడు లేని ఒక కొత్త టెంపుల్ అయితే. ఓకే, అంటే ఏం సార్ ఏమైనా కొత్తగా ఏమైనా అందులో బేసికలీ వెన్ యూ సీ అబౌట్ కోల్కత్తాలో దేవదాసి సిస్టమ్ అనేది లేదు యాక్చువల్లీ టెక్నికలీ మాట్లాడితే, బికాజ్ ఇట్స్ నాట్ విష్ణు టెంపుల్స్ బేస్ మీదే మనకి జనరల్గా ఈ దేవదాసి సిస్టమ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇట్స్ అడాప్టబిలిటీ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. సో ఇట్స్ ఎ ఫిక్షన్, ఇట్స్ నథింగ్ టు డూ విత్ రియాలిటీ. సో మనం అది కోల్కత్తా అనే టెంపుల్ ఒక ఫీల్ రావడం కోసం కాళీమాత టెంపుల్ యొక్క మెయిన్ టెంపుల్ అడాప్టేషన్ తీసుకుని దాన్ని వాడకుండా జనరల్గా కోల్కత్తా ఫీల్ అని ఈజీ అర్థం కావడం కోసం మిగతా చుట్టూ ఉన్న యాంబియన్స్ కానీ ఆ సెటప్ కానీ అంతా కూడా మనం ఊహించుకుని చేసింది. ఓకే ఓకే, సో శ్యామ్ సింగ్ రాయ్ ఆయన టేల్ ఆల్రెడీ ఉంది? నో, ఇట్ ఈస్ ఫిక్షన్ స్టోరీ. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్షనల్. సో అయితే ఒక ఫిక్షనల్ ఫిల్మ్కి ఫిక్షనల్ సెటప్ మొత్తం ఒక కొత్త ఫిక్షనల్ సెటప్ బట్ విచ్ షుడ్ లుక్ రియల్. ఐ థింక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సినిమా కోల్కతాలో ఒక టెంపుల్, ఒక కొత్త టెంపుల్ మీరు కట్టించారు అంతే కదా? అంతే. ఓకే, ఇలాంటి టెంపుల్ కూడా ఉండొచ్చు అన్నమాట. కాళీమాత టెంపుల్, వెరీ నైస్. అండ్ ఆ వైబ్స్ ఎలా ఉన్నాయి సార్, లైక్ కాళీమాత టెంపుల్ అనగానే? ఇట్ వాజ్ వెరీ అస్టానిషింగ్ బికాస్ షూట్స్ అంతా కూడా మేము నైట్ ఎక్కువ చేయాల్సి వచ్చింది అక్కడ. సో ఆ ఫైర్ లైట్లో ఆ అమ్మవారి స్టాచ్యూ కానీ ఆ డీటెయిల్స్ ఆఫ్ ద వర్క్, లైక్ మొత్తం ఆ టెంపుల్ ఎక్కడ స్టోన్ వాడింది కాదు, ఎవ్రీథింగ్ ఇస్ క్లేతో చేసిన టెంపుల్ లాగా. బికాస్ కోల్కత్తాలో మనకి ఆ లాజికల్లీ కూడా కొన్ని ఎలిమెంట్స్ మేము అడాప్ట్ చేసుకున్నాం. ఎంత ఫిక్షన్ అయినా కూడా కోల్కత్తాలో మనకి స్టోన్ టెంపుల్స్ అనేవి ఉండవు, ఎందుకంటే అక్కడ కొండ బండరాయి దొరకదు. సో మనం ఖచ్చితంగా ఆ క్లే వర్క్తోనే చేసిన టెంపుల్స్ లాగే చేయాలి. సో ఆ డీటెయిల్స్ చేతితో చేస్తే ఎలాంటి డీటెయిల్స్ వస్తాయి, ఆ డీటెయిలింగ్ కానీ ఆ పిల్లర్స్ కానీ, సో ఎవ్రీథింగ్ ఆ క్లే ఆర్కిటెక్చర్లో చేసేలాగా మనం అడాప్ట్ చేసుకొని అది క్లేతో చేశారు కాబట్టి ఆ టెంపుల్ కానీ ఏది చూసినా మీకు అదంతా ఒక టెరకోటా
రెడ్ కలర్ బ్రిక్ ఫీల్ లాగే విజువల్గా ఉండేలాగా ప్లాన్ చేశాం. ఓకే. సో ఇవన్నీ రాహుల్ సంకృత్యంతో మీరు డిస్కస్ చేసున్నారా, లేదంటే ఆయన థాట్ ప్రాసెస్ ఇది ఎలా? బేసికలీ కథ పరంగా మనకి ఒక టెంపుల్ కావాలి, దాంట్లో దేవదాసీలు ఉంటారు. దిస్ ఈజ్ వాట్ ఇన్ఫర్మేషన్ జనరలీ వి గెట్ ఫ్రమ్ డైరెక్టర్. అది ఎలా ఉండాలి ఏంటి అనేది ఇట్స్ లైక్ ఆ డైరెక్టర్స్ జాబ్ రోల్ టు క్రియేట్ ఇట్ అండ్ షో హిమ్. ఓకే. ఓకే. సో పీరియాడిక్ ఫిల్మ్ అలా అనగానే లైక్ అప్పట్లో ఎలా ఉంటుందో అలా కాదు, ఐ థింక్ మీరు కొత్తది ఒకటి క్రియేట్ చేశారు, రైట్? సో హ్యాపీ, నైస్. అండ్ ఈ మధ్య ప్రతి ఆర్ట్ కావచ్చు, ప్రతి సెట్లో ప్రతి వస్తువు కావచ్చు ఎంత డీటెయిలింగ్గా ఉంటుందంటే ఫిల్మ్స్లో, ఒకవేళ అది యూజ్ చేసింది అయితే యూజ్ చేసినట్టే ఉంటుంది. అండ్ ఇది కూడా టెంపుల్ ఆల్రెడీ అలానే ఉంటుందా, అంటే ఫ్రెష్గా ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు చెప్పాక ఆ టైంలో అప్పటికే 100 ఏళ్ళు అయిపోయిన టెంపుల్ లాగే ఉంటుంది. అచ్చా, ఓకే. అప్పటికే 100 years అయిపోయింది. ఓకే. ఓకే. అంటే అది క్రియేట్ చేయడం ఒక ఎత్తు అయితే మళ్ళీ అది ఎలా సార్, అది ఎలా చేస్తారు యూజువల్గా యూజ్డ్ వన్స్లో ఎలా? ప్రతిసారి మేము అదొక ప్రాసెస్ ఉంటుందమ్మా మనకి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఏజింగ్, వి అడాప్టెడ్. సో ఏ లొకేషన్ అయినా కావచ్చు, ఏ సెటప్ అయినా అవ్వచ్చు, ప్రతిదానికి ఒక ఏజింగ్ ఉంటుంది. సో ఆ పేపర్ అవ్వచ్చు, వాడి చేతిలో పట్టుకునే పెన్ అవ్వచ్చు, స్కూటర్ అవ్వచ్చు, ఫ్లోర్ అవ్వచ్చు, ఏదున్నా వీ హ్యావ్ ఏజింగ్ ప్రాసెస్. అదొక మెకానిజం ఫాలో అవుతాం అనమాట. లైక్ వీ యూస్ సమ్ టెక్నిక్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ఉంది, అది పాత పేపర్లా కావాలి అంటే కాఫీ డికాషన్ లాంటి దాంట్లో డిప్ చేస్తే మనకు ఆ ఏజింగ్ ఫీలింగ్ వస్తుంది. సో అలాంటి కొన్ని టెక్నిక్స్ అడాప్ట్ చేసి చేస్తాం. సో పీరియడ్ సినిమానే కాదు, ఎనీ ఫిలిం రియలిజం ఇస్ మోర్ ఇంపార్టెంట్ నౌ. ఓకే. ఒకవేళ కొత్తగా ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నప్పుడు, ఆర్ట్స్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు లైక్ ఏ పాత్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? art is something, it should be an intuition within themselves, first point. అది లేకుండా అయితే ఇండస్ట్రీలో రాలేదు. ఒక డైరెక్టర్కి డైరెక్షన్ అనేది ఇన్హిబిట్గా ఎలా ఉండాలో ఆర్ట్ కూడా వాళ్ళ అనేది ఉండాలి, ఇంట్రెస్ట్ అనేది డెఫినెట్గా ఉండాలి. బికాస్ ద టైమ్ లైన్స్, వర్కింగ్ టైమ్ లైన్స్ అనేది ఇట్ ఈస్ రియలీ రెడ్యుక్యులస్ టైమ్ లైన్స్ వి వర్క్. ఒక డే ఉండదు, నైట్ ఉండదు, హాలిడే ఉండదు, ఫెస్టివల్ ఉండదు, టైం స్పేస్ ఉండదు, ఒక రిలాక్స్ అయ్యే టైం ఉండదు, డే నైట్ షూట్ ఉన్నా లేకపోయినా మనకి వర్క్ ఉంటుంది. సో ఆ ప్యాషనేట్ పీపుల్ అయితే మాత్రమే ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతాం. అంతేగాని ఒక జాబ్ రోల్ లాగా చూసుకుని 9 to 6 జాబ్ లాగా చేసేలాగా అయితే ఐ థింక్ దే కాంట్ సర్వైవ్ ఇన్ ఆర్ట్ డిపార్ట్మెంట్. ఓకే. ఓకే. సో అండర్స్టాండింగ్ కోసం మేబీ దే కెన్ హ్యావ్ ఎ బ్యాక్గ్రౌండ్, ఆర్కిటెక్చర్ బ్యాక్గ్రౌండ్, BFA బ్యాక్గ్రౌండ్, ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ లైక్ వాట్ ఈస్ ద వర్క్ ప్రాసెస్ అని ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటే మంచిదే. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ అంటారా? ఓకే. ఓకే. అంటే డైరెక్ట్గా రావచ్చు, ఆ డిపార్ట్మెంట్లోకి రావచ్చు ఒకవేళ ఫిల్మ్స్లోకి వితౌట్ నోయింగ్ దెమ్. అంటే మీరు చెప్పారు ఇప్పుడు ఏజింగ్ అనేది ఇలా చేస్తే బాగుంటుంది, లైక్ మినిమం ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ఒకటి వాడి స్వతహాగా ఒకటి నేర్చుకునేది ఉంటుంది, ఒకటి చూసి నేర్చుకునేది ఒకటి ఉంటుంది, ఒకటి ఎక్స్పెరిమెంటల్. నథింగ్ ఈజ్ డిఫైన్డ్. ఇవన్నీ ఆన్ గోయింగ్ ప్రాసెస్లో అప్పటికప్పుడు మనకి ఎలా కావాలి అనే దాని మీద మేము చేసే రీసెర్చ్ తప్ప దీనికి ఏదో ఒక బుక్లో రాసి ఉండే మెటీరియల్ కాదు ఇది. ఓకే. సో యాక్చువల్లీ నా డౌట్ ఏంటంటే ఫిల్మ్స్కి సంబంధించి ఏదైనా కూడా అతని వాళ్ళ థాట్ ప్రాసెస్కి వాళ్ళ క్రియేటివిటీకి బట్టే ఉంటుంది. ఎంత నేర్చుకున్నా, ఒకవేళ నేర్చుకోకపోయినా కూడా, నేర్చుకోకుండా డైరెక్షన్ చేసేవాళ్ళు ఉంటారు, నేర్చుకోకుండా డిఓపి చేసేవాళ్ళు ఉంటారు, చదువుకోకుండా ఇవన్నీ చేసేవాళ్ళు అందరూ ఉంటారు త్రూ ఎక్స్పీరియన్స్. సో అలానే ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా అలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అంటారు. ఎవ్రీబడి కెన్ ఎక్స్ప్లోర్, బట్ అల్టిమేట్లీ ద థింగ్ ఈజ్ వాట్ ఈస్ రైట్ వే టు డూ ఇట్ అనేది నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్. త్రూ ఎక్స్పీరియన్స్. సో ట్రైనింగ్ అనేది యాక్చువల్లీ వీ హ్యావ్ ఎ యూనియన్. ఎవ్రీ ఫిలిం, every department has a union, so they have to register in the union, and there is a process like ఒక 5 film apprentice గా చేయాలి, ఆ తర్వాత he can get into assistant art director and then he can become an art director. సో మీరు శ్రీమంతుడు ఫిల్మ్తో వచ్చారు ఇండస్ట్రీకి, శ్రీమంతుడు, అండ్ విచ్ ఇస్ అ హ్యూజ్ సెట్. నో, శ్రీమంతుడు ఐ వాజ్ మోర్ ఆఫ్ లైక్ అప్రెంటిస్. లైక్ నాకు నేను బేసికలీ ఎవరు ఆర్ట్ డైరెక్టర్ కింద పనిచేయలేదు, అసిస్టెంట్ కింద. సో నాకు అది ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఇచ్చిన సినిమా శ్రీమంతుడు. సో ఐ హ్యాడ్ టు బీ అన్ అప్రెంటిస్ టు అండర్స్టాండ్ లైక్ వాట్ ఈస్ ఇండస్ట్రీ ప్రాసెస్, అసలు ఎలా జరుగుతుంది ఇక్కడ అనేది ఒక తెలుసుకోవడం కోసం జరిగిన సినిమా అది. ఓకే. ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ అంటే ఇండస్ట్రీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మనం ఎంత కాదన్నా కూడా ఒక కంపెనీలో వర్క్ చేసేదానికి ఇక్కడ ఫిల్మ్స్లో మీరు చెప్పినట్టుగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ హోల్ ప్రాసెస్ని అడాప్ట్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి హూ హెల్ప్డ్ యూ? బికాస్ ఐ హ్యావ్ ఎ ఇంట్రెస్ట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఇంటూ ఆర్ట్. సో
nobody encouraged me getting into industry, but only thing is they supported me, especially my parents. Ante tappa, I think I had that thing with me to work in art and this thing, so I think it took me forward in that way. So separately ఎవరు నాకు ఇది చేసింది లేదు, బట్ పీపుల్ సపోర్టెడ్ మీ ఇన్ గెటింగ్ ఇన్ టు దిస్ పొజిషన్ అండ్ దిస్ స్టేజ్, ఇంక్లూడింగ్ యాక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు. సో వన్స్ దే నో మీ అండ్ దే అండర్స్టూడ్ ద వే ఐ వర్క్, వెన్ దే రియలీ లైక్ ఇట్, సో డెఫినెట్లీ దే ఆర్ ఎంకరేజింగ్ మీ. యూజువల్లీ వీటికి మీరు ఎక్కువ యాక్టర్స్తో కన్నా డైరెక్టర్తో ఎక్కువ మీకు కోఆర్డినేషన్ ఉంటుంది కదా, సో ఎవరు మీకు మీ థాట్ ప్రాసెస్కి ఈక్వల్గా దగ్గరగా అనిపించిన డైరెక్టర్ ఎవరు? సో ఇట్స్ నాట్ అబౌట్ థాట్ ప్రాసెస్, బికాస్ ఆర్ట్ డైరెక్టర్ అనే థాట్ ప్రాసెస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఈవెన్ నరేషన్ డైరెక్టర్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా డిస్కషన్ చేసేటప్పుడు ఆర్ట్ డైరెక్టర్ విల్ ఆల్వేస్ ఆర్ట్ డైరెక్టర్, ఈవెన్ అదర్ టెక్నీషియన్స్ లైక్ డిఓపి అండ్ ఆల్, విల్ డెఫినెట్లీ విజువలైజ్ విత్ ద సెటప్. ఆ డైరెక్టర్ అలా ఊహించుకుంటాడో లేదో అనేది వేరే మ్యాటర్ అయితే, అందరికి ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఒక ఆర్ట్ డైరెక్టర్ అనేవాడు స్టోరీ నరేషన్ అప్పటి నుంచే ఆ సెటప్ని, ఆ విజన్ని ఊహించుకునే మేము వింటాం. సో దాన్ని ఎలా క్రియేట్ చేయాలనేదే ఒక ప్రాసెస్ ఉంటుంది. సో సింక్ అవటం అనేది కాదు, బట్ లైక్ బికాస్ ఎవ్రీ ఫిలిం ఇస్ అ డిఫరెంట్ ఫిలిం, ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ అ డిఫరెంట్ వే ఆఫ్ నరేటింగ్ హిజ్ ఓన్ స్టోరీ. సో అంటే కొంతమందికి ఎక్కువసేపు చెప్పాల్సి వస్తుంది, కొంతమందికి అర్థం చేసుకునే అలా మీకు దగ్గర అయింది అలా అంటారా? ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ అడ్వాంటేజ్ ఐ హ్యావ్, బికాస్ విత్ ఎవ్రీ డైరెక్టర్ ఐ వర్క్, ఐ థింక్ ఐ ఆల్వేస్ హ్యావ్ ఏ గుడ్ ర్యాపో. బికాజ్ బొమ్మరల భాస్కర్ గారు కానీ, మన హరిశంకర్ గారు కానీ, వీళ్ళందరితో వర్క్, ఈవెన్ పీసీ గారు కానీ, ఐ నెవర్ ఫేస్డ్ ఎనీ సచ్ ఆస్పెక్ట్ లైక్ అన్కంఫర్టబుల్ కానీ, లేకపోతే కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది. సి మెయిన్ థింగ్ ఇస్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్. వెన్ యూఆర్ గుడ్ ఎట్ ఇట్ ఇన్ కన్వేయింగ్ థింగ్స్ టు దెమ్, ఐ థింక్ దే విల్ అండర్స్టాండ్. ఇట్స్ నాట్ సంథింగ్ దే డోంట్ అండర్స్టాండ్. ఓకే. సో అండ్ అప్కమింగ్ ఫిల్మ్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ మీవి? అండ్ నెక్స్ట్ ఇంకొక నాని ఫిల్మ్లో కూడా మీరు చేస్తున్నారు. నెక్స్ట్ అప్కమింగ్ ఫిల్మ్ ఈజ్ లైక్ దసరా. అది కూడా మంచి సెట్స్, విలేజ్ సెట్స్ లాంటివి ఉన్నాయి, తెలంగాణ బ్యాక్ డ్రాప్లో ఉండే. విచ్ ఇస్ మోర్ కలర్ఫుల్? No, it's more like a raw film. So raw. Okay. అది మీరు ఆల్రెడీ ఆ పోస్టర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అది కాకుండా ఇంకా మన రవితేజ గారిది టైగర్ నాగేశ్వరరావు ఒకటి ఉంది, అది కూడా ఒక బయోపిక్ ఆఫ్ స్టూవర్ట్పురం దొంగ. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. మీరు చెప్పినట్టుగా ఎరా మారుతున్న కొద్దీ, జనరేషన్ మారుతున్న కొద్దీ, ఈ కాంపిటీషన్ ఎట్లాగే టఫ్ అవుతుందో థింగ్స్ కూడా బాగా రీడిఫైన్ అవుతున్నాయి. అండ్ అలా రీడిఫైనేషన్లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ అండ్ ఫర్ ద ఇండస్ట్రీ ఆల్సో ఫర్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ సో మచ్.